కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. రెబ్బన మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా పట్టా పాస్ పుస్తకాలను క్యూ లైన్ లో పెట్టి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. రెబ్బన మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా పట్టా పాస్ పుస్తకాలను క్యూ లైన్ లో పెట్టి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకైతే యూరియా కష్టాలు అయితే తప్పడం లేదు. గత వారం రోజుల నుంచి కూడా ఈ రోజు రేపు ఇటు యూరియా వస్తుందంటూ అధికారులు చెప్పడంతో అయితే నిత్యం ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే ఇటు రైతులైతే ప్రాథమిక సహకార సంఘాల వద్దనైతే క్యూ కలుగుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. రెబ్బన మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో యూరియా బస్తాల కోసం అయితే దాదాపుగా ఉదయం 5 గంటల నుంచే రైతులైతే బారులు తీరిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ రోజు ఖచ్చితంగా యూరియా బస్తాలు పంపించేస్తామని నిన్న అధికారులు హామీ ఇవ్వడంతో కూడా ఉదయం నుంచి కూడా భారీగా రైతులైతే వ్యవసాయ సహకార కేంద్రానికి అయితే చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు మహిళలు, పురుషులు కూడా వేరువేరుగా తమ పట్టా పాస్ పుస్తకాలను క్యూ లైన్ లో పెట్టి సుమారు 200 మందికి పైగానైతే క్యూ లైన్ లో నిల్చొని యూరియా కోసం పడిగాపులు పాస్తున్న పరిస్థితులు అయితే రెబ్బన మండల కేంద్రంలో ఉన్నాయి. దాదాపుగా ఈ రెబ్బన మండల కేంద్రానికి సంబంధించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా యూరియా కోసం అయితే ఉదయం నుంచి ఇటు సహకార కేంద్రానికి అయితే వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు పంటలకు యూరియా వేసే సమయం కావడం, సకాలంలో యూరియా అందకపోవడంతో అయితే రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలను చూసాం. మనం నిన్న ఇదే రెబ్బన మండల కేంద్రానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా జాతీయ రహదారిపై ధర్నాకు కూర్చున్న సందర్భాలు అయితే చూస్తున్నాం. అయితే తమకు సరిపడా యూరియా ఇవ్వడము ఒకెత్తు అయితే కనీసం తమకు అరకొర యూరియా దొరకడం కూడా కష్టంగా ఉందంటూ రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా తమకు సరిపడా యూరియా అందించాలి, ఇటు యూరియా అందించిన క్రమంలో తాము పంటలు ఎలా సాగు చేయాలంటూ రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు అధికారులు మాత్రం ఈ నెలకు సరిపడా యూరియాను మేము పూర్తి స్థాయిలో సరఫరా చేశాం. గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది అధిక మొత్తంలో కూడా యూరియా సప్లై చేశామని అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ ఇటు రైతు వేదికల వద్ద పంపిణీలో కానీ సహకార కేంద్రాల వద్ద పంపిణీలోనైతే యూరియా లేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు రైతు సంఘాలు అయితే ఒకటే ఆరోపణలు చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను ఆనుకొని ఉన్న మహారాష్ట్రకి అయితే పూర్తిగా ఇక్కడ యూరియాను అటు తరలింపు చేయడం వల్లే ఇప్పుడు రైతులకు యూరియా కష్టాలు ఏర్పడ్డాయంటూ కూడా రైతు సంఘాలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా రైతులకు సరిపడా యూరియా అందకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ వారు కూడా ప్రభుత్వానికి అయితే అల్టిమేటం జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.